అందరూ బాగుండాలని కోరుకుందాం. ఎక్కువ శాతం మహిళలు చాలా కాలం గనక మానసిక ఒత్తిడికి గురైనట్లయితే వాళ్ళ శరీరం జీవించటానికే అన్నట్లుగా అయిపోతుంది. అసలు సంతోషాలని గ్రహించలేరు. ఎంతటి మంచి ప్లేస్లో, ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్లో ఉంచినా కూడా వాళ్ళ మెదడు వాటిని గ్రహించలేదు. అలాంటిదే ఒక ఉదాహరణ. రఘు, సుజాత భార్యాభర్తలు. వాళ్ళకు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు కౌశిక్. కౌశిక్ చదువుకుంటున్నాడు. రఘు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో క్లర్కుగా పనిచేస్తున్నాడు. సుజాత చదువుకుంది, కానీ ఉద్యోగం చేయటం రఘువుకు ఇష్టం లేదు. అందుకని ఇంటి పట్టునే ఉండి మరి పిల్లవాడిని చదివించుకుంటూ సంసారాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఉంటుంది. ఇలా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు రఘు తాగొస్తాడు. తాగొస్తే అప్పుడు చెప్తుంది, ఏమండి మీరు ఇలా తాగకూడదు, మీ ఆరోగ్యం చెడిపోతుంది, మన బాబు పెరుగుతున్నాడు, మనకి అవసరాలు పెరుగుతాయి అని చెప్తుంది. లేదులే సుజాత, ఆఫీసులో కొలీగ్స్ అందరూ పార్టీ చేసుకుంటూ నన్ను కూడా ఆఫర్ చేశారు, అందుకని తాగాను, ఇంకెప్పుడు తాగంలే అని చెప్తాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. మళ్ళా రఘు ఇంకొక రోజున తాగొస్తాడు. అలా తాగొచ్చి వస్తూనే, సుజాత ఈరోజు పార్టీ జరిగింది ఆఫీస్లో, వాళ్ళు బలవంతం చేస్తే తాగాను, ఇంకెప్పుడు తాగంలే అని సాకు చెప్తాడు. సరే సుజాత కూడా ఏమనేది కాదు. ఇక అట్లా అప్పుడప్పుడు ఏదో ఒకటి వంకన, పార్టీ అనో ఫ్రెండ్స్ అనో ఏదో ఒకటి చెప్తూ అప్పుడప్పుడు తాగొచ్చేవాడు. ఏమి కూడా సరే అప్పుడప్పుడునే కదా, ఏమంత కాదులే అన్నట్టు ఆమె కూడా అబ్జెక్షన్ చెప్పేది కాదు. అలా 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 తనక రోజు తాగడం మొదలుపెట్టేశాడు. రోజు తాగితే మరి అప్పుల పాలైపోతాడు కదా, అలా అప్పుల పాలైపోయాడు. ఇంకా అప్పులాళ్ళు ఊరుకోకుండా ఇంటి మీదకి రావటం మొదలుపెట్టారు. సుజాతను అరవటం మొదలుపెట్టారు. ఏమమ్మా మీ ఆయన మా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు అని చెప్పని కేకలు వేయటం మొదలుపెట్టారు. ఆవిడ, నాకు చెప్పించారా మీరు, మా భర్తను అడగండి, మీరు ఆయన పోయి అడగండి, నన్ను అడిగితే నేనేం చేస్తాను అనేది. అనగానే ఆయన, ఏమమ్మా అప్పు తీసుకొచ్చి ఇంట్లో పెడితే బాగా వండుకుని తిన్నారు కదా, అప్పుడు తెలియలేదా, ఇప్పుడు చెప్తారు ఇట్లాంటివి అని అతను కోపగించుకుంటాడు. పక్కనున్న అతను, చదువుకున్నావు కదమ్మా, ఆ మాత్రం కామన్ సెన్స్ తెలీదా, నువ్వు కూడా ఉద్యోగం చేయొచ్చు కదా, భర్తకు సహాయంగా ఉంటుంది అని ఉచిత సలహా పడేస్తాడు. ఇలా భర్త రాగానే కోపంతో, మీరేమో ఇలా తాగి తందనాలాడి మరి అందరి దగ్గర అప్పులు చేస్తుంటే అప్పుల వాళ్ళందరూ వచ్చి నన్ను అరుస్తున్నారు, నేను మిమ్మల్ని అడగమన్నాను అని చెప్తుంది. అప్పుడు భర్త కోపం వచ్చి ఇక ఏమని కొట్టడం మొదలు పెడతాడు. నువ్వు అట్లా అంటావా, నీకు బాధ్యత లేదా, అదని ఇదని మరి ఆమెను కొట్టుతాడు. అలా రోజు ఏదో ఒకటి వంక పెట్టుకోవటం, ఇక కొట్టడం మొదలుపెట్టాడు. ఇక ఈవిడేంటి, అమ్మో భర్త వచ్చే టయానికి భయపడుతుంది, కొడతాడేమోనని మాట్లాడకుండా ఉంటుంది. ఏమన్నా మాట్లాడితే ఏదో ఒకటి అని కొడుతున్నాడు. ఇక తను ఇక అట్లా మాట్లాడకపోయినా కూడా ఏదో ఒకటి అనేవాడు. నీకెంత పొగరా, మాట్లాడవా అనేసి ఏదో ఒకటి ఆమె మీద నిందలు వేసి, నువ్వు అలాంటి దాన్ని ఇలాంటి దానివని ఏవో తిడతా ఉండేవాడు. ఇక ఈవిడ ఇవన్నీ భరించి 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 అసలు ఇంక ఒత్తిడికి లోనైపోయింది. అతను వస్తున్నాడంటే భయపడతాం, ఆ టయానికి భయము ఆందోళన అలా ఉండిపోయేదన్నమాట. ఆ టయానికి ఇక అనుకోకుండా ఆవిడకి ఆందోళన చేసేది. ఆవిడ ఏంటో జీవిస్తాందా ఏంటి అనేది ఆవిడకి అర్థం కాకుండా ఆవిడ ఒక రకమైనటువంటి మానసిక వేదనలో పడిపోతుంది. ఇలా తాగి 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 అతను చనిపోతాడు. ఈ లోపల వాళ్ళ అబ్బాయి కౌశిక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సహకారంతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను వచ్చి ఈ తండ్రి చేసినటువంటి అప్పులన్నీ తీర్చేసి తల్లిని తనతో పాటు ఆస్ట్రేలియా తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మ కోసం అని చెప్పని చక్కగా ఇంటి ముందు లాను, చిన్న పూల తోట ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ అమ్మని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టడం,
మరి ఆస్ట్రేలియాలో ఉండేటటువంటి మంచి మంచి ప్రదేశాలన్నీ తిప్పుకు రావటం అలా చేసేవాడు. అయినా కూడా ఆవిడిలో ఎలాంటి మార్పు ఉండేది కాదు. ఆవిడలో సంతోషమే కనపడేది కాదు. ఎందుకనంటే ఆవిడ శరీరం అలా అలవాటు పడిపోయింది, జీవిస్తాంది అంతే. సంతోషాలని ఆవిడ మెదడు గ్రహించలేకపోతుంది. అందుకని ఆవిడ ఎలా అలవాటు పడిపోయిందో అలాంటి జీవితాన్నే అక్కడ కూడా అనుభవిస్తాందన్నమాట. చూసారా, మరి చక్కగా ఆనందంగా సాగుతున్నటువంటి కుటుంబంలో ఈ చెడ్డ అలవాట్లు ఎంతటి అలసడిని తీసుకొని వస్తాయో, మరి వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో. తాగి తాగి హార్ట్ అటాక్తో అతను పోయాడు. అతని భార్య అసలు జీవోత్సవంలా అయిపోయింది. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఒక మోడులాగా అయిపోయింది. ఎలాంటి ఆనందాలను గ్రహించలేని ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. కాబట్టి మీరు కూడా ఇలాంటి చెడు వ్యసనాలకు పోయి ఆనందంగా సాగుతున్నటువంటి కుటుంబాలని ఆగం చేసుకోవద్దు. మరి చక్కగా సంసారాల్ని ఆనందంగా చేసుకుంటూ పిల్లల్ని ఒక క్రమశిక్షణగా పెంచుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ మంచి జీవితాన్ని అనుభవించండి. చెడు వ్యసనాలు చెడు చేస్తాయని మీకు తెలుసు, తెలిసినా కూడా ఆ వ్యసనాలకు బానిసైపోయి సంసారాలని ఆగం చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటివి ఎక్కడో జరగవు, మన చుట్టుపక్కలే, మన పక్క ఇళ్లలోనే నిత్యం జరుగుతున్నటువంటి విషయాలే ఇవి. మరి మీకు తెలిసింది కదా, మరి మీరేమంటారు? మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.